మహాపూర్లో తెలుగు లీడర్ల జోరు. తెలంగాణ ఏపీ నుంచి కీలక నేతల ప్రచారం, రోడ్ షోలు, సభలు, ర్యాలీలతో జనంలోకి. కాంగ్రెస్ కూటమికి మద్దతుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు. బీజేపీ కూటమి సపోర్టుగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్. ఇప్పటికే 2 సార్లు పర్యటించిన రేవంత్ రెడ్డి మరోసారి టూర్. నాందేడ్ ర్యాలీలో పాల్గొన్న పవన్ కళ్యాణ్, నేడు చంద్రబాబు పర్యటన. రేపటితో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెర. 20న పోలింగ్ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో ఇటు తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా రేవంత్ రెడ్డి కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ మహారాష్ట్ర ఎన్నికల్లో చాలా కీలకంగా ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఎక్కడైతే తెలుగు వాళ్ళ ప్రభావం ఉంటుందో ఆ ప్లేసెస్లో వీళ్ళు ప్రచారం చేస్తూ మొత్తానికైతే ఆ ఓటర్లను ఆకర్షించే విధంగా ప్రయత్నం చేస్తాం. సో నాందేడ్ కానీ, ఇటు ఔరంగాబాద్ కానీ, చాలా ప్రాంతాల్లో జైరాబాద్ నుంచి మొదలెట్టుకుంటే అటు ఆ మహారాష్ట్ర పరివాహక ప్రాంతం ఉందో దాదాపు ఒక 20 కాన్స్టిట్యూన్సీలు ఉంటాయి. వాటన్నిటిలో కూడా ఈరోజు మెజారిటీ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసినట్టు చాలా స్పష్టంగా తెలుస్తోంది. మహారాష్ట్రలో 12.63 కోట్ల మంది నివసిస్తున్నారు. అందులో దాదాపు 14 లక్షల మందికి పైగా తెలుగు వాళ్ళు ఉన్నారు. ఆ 14 లక్షల మందిలో తెలంగాణ వాళ్ళే 70% ఉంటారు. తెలంగాణకు మహారాష్ట్రకు బార్డర్ ఉండడంతో చాలా మంది ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఏరియా నుంచి అక్కడికి వలస వెళ్లారు. షోలాపూర్, భీవండి, నాందేడ్, పూణే, ముంబై ఏరియాలో తెలంగాణ వాళ్ళు సెటిల్ అయ్యారు. అక్కడ వస్త్ర పరిశ్రమలో ఎక్కువగా మన వాళ్ళే కనిపిస్తారు. వీరి ఓట్లు మహారాష్ట్ర ఎన్నికల్లో గెలుపోవడంలో ప్రభావితం చేరున్నాయి. అందుకే ఇటు కాంగ్రెస్ కూటమి, అటు బీజేపీ కూటమి తెలంగాణ నేతలు స్టార్ క్యాంపెయిన్గా నియమించాయి. అందుకే పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బండి సంజయ్ వీళ్ళందరూ కూడా వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. సో మన పక్కనే ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల టైం ఇది. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు కూటములుగా బరిలోకి దిగాయి. ఓటర్లు తమ వైపు తిప్పుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. తెలుగు మాట్లాడే ప్రజలు ఓట్లు ఈ ఎన్నికల్లో కీలకంగా మారినాయి. వారిని ప్రభావితం చేసేందుకు ఇటు తెలంగాణ నుంచి, అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్య నేతలు ఆయా పార్టీలు రంగంలోకి దింపాయి. ఇప్పటికే ఒక దఫా ప్రచారంలో పాల్గొన్న ఇరు తెలుగు రాష్ట్రాల లీడర్లు ఇప్పుడు మరో దఫా క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. రోడ్ షోలు, ర్యాలీలు, బహిరంగ సభలతో జోష్ పెంచుతున్నారు. కాంగ్రెస్ కూటమికి మద్దతుగా తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు క్యాంపెయినింగ్లో పాల్గొంటున్నారు. బీజేపీ నుంచి సపోర్ట్గా రాష్ట్ర బీజేపీ నేతలు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా మొత్తం అందరూ కూడా ఆ కూటమికి మద్దతు, బీజేపీ కూటమికి మద్దతుగా ప్రచారం చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది.